అందరికీ నమస్కారం అండి. మేన్ రాశి వారికి ఈ జూలై 10 నుంచి 15 తేదీల మధ్య జరగబోయే ఆ ఒక్క అద్భుతం ఏంటో తెలిస్తే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయండి. గత కొన్ని సంవత్సరాలుగా ఒక పెద్ద సముద్రంలో చిక్కుకున్న నావలాగా తయారైన మీ జీవితాన్ని, మీ మనసులో రేగుతున్న అలజడిని శాంతింప చేయడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించబోతున్నాడు. ఏళ్నాటి శని ఇస్తున్న కష్టాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి, ఈ 6 రోజుల్లో మీ తలరాతను మార్చిపోయే ఆ గ్రహాల సంచారం మీకు ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతుంది అనేది చివరి వరకు చూడండి. అయితే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి. అయితే ఈ జూలై మొత్తం కూడా మీన రాశి వారికి ఒక అద్భుతమైన సమతుల్యతను నేర్పే మాసం అయితే కాబోతుందండి. ఒకవైపు మీ జన్మరాశిలోనే శని భగవానుడు సంచరిస్తూ ఏళ్నాటి శని 2వ దశగా మీపై బాధ్యతల భారాన్ని పెంచుతూ కాస్త శారీరక అలసటను, పనుల్లో జాప్యాన్ని ఇస్తూ ఉంటే, దానికి విరుగుడుగా మీ రాశికి అత్యంత శుభప్రదమైన స్థానంలో కొలువై ఉన్న గురువు తన అమృత దృష్టితో మిమ్మల్ని ప్రతి అడుగులోనూ రక్షిస్తూ ఉన్నాడు. గురువు యొక్క వీక్షణ మీ లగ్నంపై పడటం వల్ల ఏళ్నాటి శని ఇచ్చే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయండి. మీలో అద్భుతమైన మేధో వికాసం, ఉన్నత నిర్ణయాలు తీసుకునే శక్తి, పూర్వపుణ్య రక్షణ మరియు ఆకస్మిక అదృష్టం కలుగుతాయి. ఇక కుజ భగవానుడు మీకు అపారమైన ధైర్యాన్ని, కార్యసాధనను, తోబుట్టువుల మద్దతును ఇస్తూ ఏళ్నాటి శని ఇస్తున్న బద్ధకాన్ని పాలద్రోలి ముందడుగు వేసేలాగా మీలో ఒక యోధుడిని నిద్రలేపుతాడండి. చిన్న ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. అయితే ఈ మాసంలో మీరు జయించాల్సింది బయట వ్యక్తులను కాదండి, కేతువు ప్రభావం వల్ల మీ మనసులో ఏర్పడే అకారణ భయాలను మాత్రమే. కేతువు సంచారం వల్ల వాస్తవానికి మీకు బయట ఎలాంటి శత్రు సమస్య ఉండదు. మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరండి. కానీ మీ మనసులో మాత్రం ఏదో కీడు జరుగుతుందేమో అన్న ఆత్మన్యూనతా భావం అనేది చిన్న ఆరోగ్య సమస్యకే భయపడటం మరియు దైనందిన జీవితం పట్ల ఒక రకమైన నిర్లిప్తత మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. వాస్తవంలో బ్రతకడం అలవాటు చేసుకుంటే ఈ నెల మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుందండి. ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చి మీలోని సృజనాత్మకత ప్రతిభను సమాజంలో గొప్ప గుర్తింపును, పిల్లల ద్వారా అంతులేని సంతోషాన్ని ఇస్తాడు. సంతానం లేని వారికి ఈ సమయంలో పిల్లలు కలిగే యోగం కూడా బలంగా ఉందండి. పూర్వభాద్ర నక్షత్రాలు 4వ పాదము, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాల 4 పాదాలు కలిసి మేన్ రాశిలోనికి వస్తాయండి. మేన్ రాశిలో జన్మించిన వారు సహజంగానే ఎంతో ప్రశాంతంగా ఉంటారండి. వీరికి కోపం చాలా నిదానంగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం అది ఎవరు తట్టుకోలేనంత బలంగా ఉంటుంది. వీరికి తమ వృత్తి ఉద్యోగాలను స్వయంగా నిర్మించుకోగల అద్భుత సామర్థ్యం కూడా ఉంటుందండి. జీవితంలో స్థిరత్వం కొరకు నిరంతరం కష్టపడతారు. ఎన్ని సమస్యలు, మానసిక ఆందోళనలు ఉన్నా సరే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగల అదృష్టం అయితే వీరికి ఉంటుంది. ఈ జూలై మాసంలో ఆర్థికంగా చూసుకుంటే వంశపారంపర్య ఆస్తుల విషయంలో బంధువర్గం వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా వీరి వ్యక్తిగత సంపాదనకు వీరి జీవిత భాగస్వామి అదృష్టం తోడే సమాజంలో అపారమైన గౌరవాన్ని, ధనాన్ని సంపాదిస్తారు. వీరు ఇతరులు చెప్పే మాయమాటలను చాలా త్వరగా నమ్ముతారు. ఆ ప్రభావం వీరి జీవితం మీద ఉంటుంది. అందుకే ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదనే విషయాన్ని జీవితంలో చాలా నిదానంగా గ్రహిస్తూ ఉంటారు. సొంత వారు, బంధువర్గం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుటి మనుషుల మనోభావాలను చాలా సులువుగా చదవగలుగుతారు. ఈ జూలై నెలలో ఆర్థిక స్థిరత్వం కోసం చేసే పోరాటం వల్ల కొన్ని అద్భుత ప్రయోజనాలు సాధించుకుంటారు. రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక అకారణం వల్ల నిలిచిపోయినా, ఆలస్యంగా అయినా సరే అదృష్టం వీరిని ఖచ్చితంగా వరిస్తుందండి. వీరికి సుదర్శన కవచన పారాయణము లేదంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత మేలు చేస్తుందండి. గ్రహాల స్థితిని బట్టి వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూసుకుంటే, ఉద్యోగస్తులకు దశమాధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలో ఉండి లగ్నాన్ని చూడటం ఒక అద్భుతమైన వరమండి. మీ కష్టానికి ఆఫీస్లో సరైన గుర్తింపు దక్కుతుంది. ఏళ్నాటి శని కారణంగా పని భారం ఎక్కువైనా కుజుని ధైర్యంతో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. జూలై మధ్య భాగం తర్వాత సూర్యుడు కూడా గురువుతో కలవటం వల్ల ప్రభుత్వ పనుల్లో సానుకూలత, కీర్తి లభిస్తాయి. మీ నిర్ణయాలపై అధికారులు ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. ప్రమోషన్ లేదా బదిలీ కోసం వేచి చూస్తున్న వారికైతే సానుకూల ఫలితాలు అయితే వస్తాయండి. క్రియేటివ్ రంగంలో అంటే డిజైనింగ్, ఐటీ, మీడియా ఇలా ఉన్న వారికి ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వల్ల మంచి అవకాశాలు, అవార్డులు కూడా దక్కుతాయండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు రాహు గురువు అనుకూలత వల్ల వీసా పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారం మరియు స్వయం ఉపాధి పరంగా చూసుకుంటే వ్యాపారులకు ఈ నెల ఎంతో లాభసాటిగా ఉంటుంది. లగ్నంలో ఉన్న శని వ్యాపార స్థానాన్ని చూడటం వల్ల వ్యాపారం నెమ్మదిగా
సాగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ లాభాలకు లోటైతే ఉండదు. బుధుడు స్వక్షేత్రంలో బలంగా ఉండటం వల్ల గృహంలో సంతోషం పెరుగుతుంది. ఆఫీస్ స్థలం కొనుగోలు లేదంటే కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడటానికి మంచి సుగమం అవుతుందన్నమాట. కుజుడు బలంగా ఉండటం వల్ల మార్కెటింగ్, కమ్యూనికేషన్ ద్వారా మీ వ్యాపారాన్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తారు. అయితే కేతువు వల్ల కాంపిటేటర్స్కి మిమ్మల్ని దాటిపోతారేమో అన్న ఆత్మన్యూనతాభావం వెంటాడుతూ ఉంటుంది. వారి గురించి ఆలోచించడం మానేసి మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. కోర్టు కేసుల్లో తీర్పులు రావడం ఆలస్యం కావచ్చు, ఓపిక పట్టాలండి. ఆర్థిక స్థితి మరియు ధనలాభం విషయానికి వస్తే కనుక ఈ జూలై నెల చాలా బలంగా ఉంటుందండి. ధనాధిపతి అయిన కుజుడు గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు డబ్బుకు అస్సలు లోటనేది ఉండదు. పాత బకాయిలు అన్నీ వసూలవుతాయి. షేర్ మార్కెట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టిన పెట్టుబడులు అనూహ్యమైన లాభాలను ఇస్తాయి. కానీ రాహు వ్యయ సంచారం వల్ల ఊహించని ఖర్చులు వస్తూనే ఉంటాయి. చేతిలో డబ్బు ఉండగానే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. విదేశీ ప్రయాణాల కోసం లేదంటే ఆసుపత్రి ఖర్చుల కోసం కొంత ధనం వెచ్చించాల్సి రావచ్చు. అలానే శుక్రుని ప్రభావం వల్ల విలాసాల కోసం అనవసరమైన ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మహిళలతో జాగ్రత్త అవసరం అండి. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వల్ల ఇంట్లో పిల్లల ద్వారా సంతోషం అయితే కలుగుతుంది. వారు సాధించే విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. లగ్నంలో ఉన్న శని వల్ల మీరు బయటకు కాస్త సీరియస్గా కఠినంగా కనిపిస్తారు. దీనివల్ల మీ జీవిత భాగస్వామి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచండి. అలానే కేతువు వల్ల బంధువుల పట్ల లేదంటే ఇంట్లో పనిచేసే వారి పట్ల ఒక రకమైన నిర్లిప్తత ప్రదర్శిస్తూ ఉంటారు. వారిని దూరం పెడతారు. ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయంలో మేన్ రాశి వారు ఈ నెలలో వారి మనసుతో వారే పోరాడాలి. లగ్నంలో శని వల్ల కీళ్ల నొప్పులు, శారీరక బద్ధకం, అలసట సాధారణంగా ఉంటాయండి. గురువు దృష్టి వల్ల పెద్ద ప్రాణాయామం ఏమీ ఉండదు. అయితే కానీ కేతువు వల్ల వచ్చే అకారణ భయం, చిన్న తలనొప్పి వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటారండి. మీ స్వభావం మీ మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. అలాగే రాహు వల్ల నిద్రలేమి బాధిస్తుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోండి. విద్యార్థుల పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల బుద్ధి అద్భుతంగా వికసిస్తుంది. ఏ విషయం చదివినా వెంటనే గుర్తుంటుంది. పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారు. అయితే శని వల్ల చదవటానికి కాస్త బద్ధకం వేస్తుంది. ఆ బద్ధకాన్ని వదిలితే మీకు తిరిగనేది ఉండదండి. ఇక మేన్ రాశి వారికి ఈ జూలై 10, 11, 12, 13, 14 అలానే 15 తేదీలు ఈ 6 రోజుల ప్రత్యేక సమయం మీకోసం మీరు సమయం కేటాయించుకోవాల్సిన అత్యంత కీలకమైన రోజులండి. ఎన్నాళ్ళు మీ మనసులో రేగిన తుఫానును శాంతింపజేస్తూ ఈ 6 రోజుల్లో జరగబోయే ఆ పరమ అద్భుతం ఏంటి అంటే మేనరాశికి ధనాధిపతి అయిన కుజుడు మరియు భాగ్యాధిపతి అయిన ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గ్రహాల అద్భుత సంచార శక్తి వల్ల గత కొన్నేళ్లుగా ఎక్కడో ఆగిపోయిన మీ ఆర్థిక స్థిరత్వం అకస్మాత్తుగా ఊపందుకుంటుందండి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న పాత బకాయిలు, రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక అకారణం వల్ల నిలిచిపోయి ఉంటే గనక 6 రోజుల్లో ఆ గడ్డు కాలం తొలగిపోయి ఊహించని మార్గాల ద్వారా ఈ ధనం అనేది మీకు చెందుతుంది. అంటే మీ చేతికి అందే మహా అద్భుతం అయితే జరగబోతుందన్నమాట. అంతేకాదండి, గతంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు మీ శ్రమను దోచుకున్న నమ్మక ద్రోహాల పన్నాగాలు కూడా పటాపంచలైపోతాయండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దైవానుగ్రహంతో మీ మంచితనమే మిమ్మల్ని గెలిపించి సమాజంలో మీకు రావాల్సిన అపారమైన కీర్తి ప్రతిష్టలను ఆశించిన గుర్తింపును తెచ్చిపెడుతుందండి. ఆర్థిక పోరాటంలో అలసిపోయిన మీకు ఒక సరికొత్త వ్యాపార భాగస్వామ్యము లేదంటే ఒక అద్భుతమైన ఉన్నత స్థాయి వ్యక్తి సౌగత్యం లభించి మీ ఆస్తులను మరియు ధనాన్ని రెట్టింపు చేసుకునే దిశగా అడుగులైతే పడతాయండి. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఆ దైవక మార్పు ఈ 6 రోజుల్లోనే మొదలవుతుంది. కానీ ఈ సమయంలోనే ఏళ్నాటి శని ప్రభావం వల్ల మీ మనసు లోపల ఒక పెద్ద సముద్రం లాగా ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎందుకో తెలియని ఒక రకమైన బరువు, బాధ్యత మీ భుజాలపై ఉన్నట్లుగా అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మీ జీవితంలో ఏది ముఖ్యమో సరిచేసుకోవడానికి గ్రహాలు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. నలుగురితో కలిసి మాట్లాడటంపై ఆసక్తి తగ్గుతుంది. ఇది తప్పు కాదండి, మీలోని శక్తిని మీరు కూడగట్టుకుంటున్న సమయం అయితే ఇదే. కాబట్టి ఎవరైనా ఏంటి డల్గా ఉన్నావు అని అడిగితే మాత్రం కంగారు పడకండి. కాస్త ఆలోచించుకోవాలి, సమయం కావాలి అని ప్రశాంతంగా చెప్పండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ మౌనం లేదంటే ఆలోచన ధోరణి ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశము ఉంటుంది. మీరేదో బాధలో ఉన్నారని లేదా వారిని పట్టించుకోవడం లేదని అనుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న మాటలు, మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయండి. ముఖ్యంగా తల్లిగారితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ అనేది వహించండి. అయితే
మీ ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు అంటే ఇల్లు కొనడం, అమ్మటం, మరమ్మతులు చేయడం వంటివి అనుకుంటే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. బయటి ప్రపంచంలోని ఒత్తిడిని ఇంట్లోకి తీసుకురాకండి. పిల్లలతో కాసేపు సరదాగా గడపండి. వారి నవ్వులు మీలోని భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయండి. ఈ 6 రోజుల్లో ఉద్యోగస్తులకు ఒక పరీక్ష లాంటిది. మీపై పని భారం మరింతగా పెరుగుతుందన్నమాట. మీరు చేయకపోయినా కొన్ని తప్పులు మీ పైకి నెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీతో పాటు పనిచేసేవారు లేదంటే మీ కింద పనిచేసే వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని రెచ్చగొట్టాలని, మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ మీరు మీ నిబద్ధతను, సహనాన్ని చూపించాలి. ఎవరు ఎన్ని అన్నా మీరు మీ పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం దానంతటా అదే వస్తుందండి. మీ శ్రమను పై అధికారులు తప్పకుండా గుర్తిస్తారు. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. అనవసరమైన వాదనలకు, ఆఫీసు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అదనపు గంటలు పని చేయకండి. సరైన సమయానికి భోజనం చేయడం, కొద్దిపాటి విరామం తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారస్తులు చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం కూడా ఇదేనండి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు. డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. మాట పట్టింపుల వల్ల వ్యాపార సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఇది అంత సులభమైన సమయం అయితే కాదు. ప్రస్తుతానికి ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంపై, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగించడంపై దృష్టి పెట్టండి. మీ దగ్గర పనిచేసే సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగండి. వారి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆర్థికంగా చూస్తే ఈ 6 రోజులు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. అనుకోని విధంగా డబ్బు చేజారవచ్చు. హాస్పిటల్ ఖర్చులు, వాహన మరమ్మతులు లేదంటే అనవసరమైన ప్రయాణాల రూపంలో ఖర్చులు వచ్చే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఎవరికి అప్పు ఇవ్వద్దండి. అలాగే ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి కూడా ప్రయత్నించకండి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అయితే ఇంటికి లేదంటే స్థలానికి సంబంధించిన విషయాల్లో డబ్బు ఖర్చు చేయవలసి వస్తే అది మంచి పెట్టుబడి అవుతుంది. భవిష్యత్తులో అది మీకు మేలు చేస్తుంది. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లేదంటే సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ అయితే చేయకూడదండి. మీలో శక్తి స్థాయిలు కొంచెం తగ్గినట్టు, నీరసంగా, బద్ధకంగా అనిపించవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కడుపు, జీర్ణ వ్యవస్థ, కాళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయండి. అందుకే తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే చాలా శ్రేయస్కరం. వివాహితులకు, ప్రేమికులకు ఇది కొంచెం పరీక్షా సమయం అండి. మీ భాగస్వామిపై అనవసరంగా కోపం, చిరాకు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. వారు చెప్పేది పూర్తిగా వినకుండానే ఒక నిర్ణయానికి రావడం, వారిని తప్పు పట్టడం వంటివి చేయవచ్చు. మీ మాట తీరు కఠినంగా ఉండి వారిని బాధ పెట్టవచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదం కూడా ఉంటుందండి. అందుకే ఈ 6 రోజులు కూడా మౌనంగా ఉండటం ఉత్తమం. మాట్లాడాల్సి వస్తే గనక చాలా ప్రేమగా, నెమ్మదిగా మాట్లాడండి. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ బంధంలో నిజాయితీ, ప్రేమ ఉంటే ఈ చిన్న చిన్న తుఫాన్లు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. సృజనాత్మకంగా మీ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఒక చిన్న బహుమతి లేదా ఒక మంచి మాట లేదంటే మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తుందన్నమాట. ఇక విద్యార్థులకు ఏకాగ్రత ఒక సవాలుగా మారుతుందండి. చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టం అవుతుంది. ఏవేవో అనవసరమైన ఆలోచనలు మనసును పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. స్నేహితులతో సమయం గడపాలని, బయట తిరగాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ లక్ష్యాన్ని గుర్తించుకోండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత పట్టుదలతో చదవాలి. అయితే కళలు, సంగీతం, సాహిత్యం అంటే సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది కలిసి వస్తుందన్నమాట. వారిలో కొత్త ఆలోచనలు పుడతాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంటుందండి. ఏళ్నాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మరియు కేతువు వల్ల కలుగుతున్న మానసిక ఆందోళనను, భయాలను పాలద్రోలటానికి కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా పాటించండి. అనారోగ్యం పట్ల అకారణ భయం, ఆత్మన్యూన్యతాభావం పూర్తిగా తొలగించుకోవడానికి ప్రతిరోజు గణపతికి గరికతో అర్చన చేయండి. గణేష అథర్వశేషం పఠించండి. శారీరక అలసట, పనుల్లో జాప్యం పోవడానికి శనివారం నాడు శివాలయంలో లేదంటే ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతిరోజు భక్తితో హనుమాన్ చాలీస పారాయణం చేయండి. కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం అయితే చేయండి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే వారికి వాళ్ళని మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని
గౌరవించండి. వారికి అన్యాయం చేయకండి. శనిదేవుడు కష్టపడే వారికి, నిజాయితీ పరులకు, సేవాభావం ఉన్న వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. నిద్రలేమి, అధిక ఖర్చులు తగ్గడానికి రోజు నిద్రపోయే ముందు దుర్గాదేవిని స్మరించుకోండి లేదా దుర్గా చాలీసా చదవండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ పనులను నిజాయితీగా, శ్రద్ధగా, క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళండి. ఫలితాన్ని ఆ శనీశ్వరుడికి వదిలేయండి. రాబోయే కాలం మీకు తప్పకుండా గొప్ప విజయాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. అంతా మంచి జరుగుతుందండి. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. మీ సంకల్ప బలం, ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ముందుకు నడిపిస్తాయని గుర్తుంచుకోండి.